పెద్ద సినిమా కలెక్షన్లు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయా? వీకెండ్ హౌస్ఫుల్ తో బొమ్మ నడుస్తోందా? వీటికంటే మరొక న్యూస్ వైరల్ గా మారుతోంది. అదేంటంటే హీరోయిన్ జాన్వీ కపూర్ ను చూపించిన విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అందాల ఆరబోతకి ఆమెను వాడుకున్నారని నెటిజన్లు ఫైర్ అవుతూ ఉన్నారు. అతిలోక సుందరి శ్రీదేవి బతికి ఉంటే జాన్వీ కపూర్ అలాంటి క్యారెక్టర్ చేయడానికి అస్సలు ఒప్పుకుని ఉండేది కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై డైరెక్టర్ బుచ్చిబాబు కూడా స్పందించారు. బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కొన్ని సీన్లు కట్ చేశారు. అయినా దర్శకుడిపై విమర్శలు తగ్గడం లేదు. జాన్వీ కపూర్ పేరుతో కొన్ని చాటింగ్ సంభాషణ వైరల్ గా మారింది. కొన్ని కెమెరా యాంగిల్స్ పై తాను అభ్యంతరం చెప్పారంటూ జాన్వీ కపూర్ అందులో ఆవేదన వ్యక్తపరిచారు. చరణ్ సార్ తనకు సహకరించారని, అలాంటి సీన్స్ తీయొద్దని డైరెక్టర్ కు చెప్పారని జాన్వీ కపూర్ చాటింగ్ లో అన్నారు. పెద్ద సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న మరొక వైపు జాన్వీ కపూర్ క్యారెక్టర్ వివాదంపై విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. జాన్వీకి మద్దతుగా పలువురు సెలబ్రిటీలు ట్వీట్లు చేస్తూ ఉన్నారు. జాన్వీ కపూర్ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ సావ్లిన్ కౌర్ పెట్టిన పోస్ట్ పై తీవ్ర దుమారం రేపుతోంది. సినిమా షూటింగ్ సమయంలోనే కొన్ని బోల్డ్ సీన్స్ స్కిన్ షో పై జాన్వీ కపూర్ అభ్యంతరం వ్యక్తం చేశారని అన్నారు. జాన్వీ అభ్యంతరం చెప్పినట్టుగా చాటింగ్ స్క్రీన్ షాట్ కూడా షూటింగ్ సమయంలో వైరల్ అయింది. ఆమెకు ఇష్టం లేకపోయినా తనకు నచ్చినట్లుగా సీన్లను డిజైన్ చేసి షూట్ చేశారని సావ్లిన్ కౌర్ ఆరోపించారు. సినిమా ఎడిటింగ్ సమయంలో ఆ సీన్లను తీసేస్తారని భావించినట్టుగా చెప్పారు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద హైప్ పెంచుకోవడం కోసమే ఫైనల్ ఎడిట్ లో ఆ సీన్లను అలాగే ఉంచేశారని ఆరోపించారు. జాన్వీ ముందే బౌండరీ పెట్టుకుని నటించారని అన్నారు. కానీ డైరెక్టర్ గీత దాటి తనకు నచ్చినట్టుగా షూట్ చేసినట్టుగా విమర్శించారు. సినిమాల్లో మహిళలను కేవలం ఒక అందాల వస్తువుగా చూపించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నారని నిత్యామీనన్ తెలిపారు. అలాంటి సీన్లు చేసేటప్పుడు నటీనటులకు కొన్ని హద్దులు ఉండాలని అన్నారు. కెరీర్ ప్రారంభం నుంచి ఇలాంటి విషయాల్లో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కమర్షియల్ సినిమాల్లో గ్లామర్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె పేర్కొన్నారు. నటీనటులు తమ గౌరవాన్ని తగ్గించే పాత్రలను తిరస్కరించాలని కోరింది. ఈ నేపథ్యంలో సౌత్ ఇండస్ట్రీపై హీరోయిన్ తాప్సీ విమర్శలు గుప్పించారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు వివక్ష ఎదుర్కొన్నారని అన్నారు. కొందరు యంగ్ హీరోలు తనతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు వెనకాడేవారని అన్నారు. ఇండస్ట్రీలో 30 ఏళ్లు దాటితే రొమాంటిక్, కామెడీ సినిమాలకు వయసు సరిపోదని అన్నారు. జగపతి బాబు కూడా ఈ వివాదంపై స్పందించారు. డైరెక్టర్ చెప్పినట్టే జాన్వీ చేసిందని జగపతి బాబు అన్నారు. ఈ విషయంలో ఆమె తప్పు ఏమీ లేదని స్పష్టం చేశారు. ఈ చాటింగ్ జాన్వీ కపూర్ చేసినట్టు చెబుతున్నా కన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే బాలీవుడ్ హీరోయిన్ చేసిన చాటింగ్ బయటకు వచ్చే అవకాశం లేనట్టు చెబుతూ ఉన్నారు. మరొక వైపు ఈ చాటింగ్ లోని కొన్ని పదాలు ఆమె వాడి ఉండరని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ వివాదంపై దర్శకుడు బుచ్చిబాబు సానా స్పందిస్తూ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. ప్రేక్షకుల అభ్యంతరాలను గౌరవిస్తూ సినిమాలోని వివాదాస్పద సీన్లకు సంబంధించిన 3 నిమిషాల ఫుటేజీని థియేట్రికల్ వెర్షన్ నుంచి తొలగిస్తున్నట్టుగా ప్రకటించారు. పెద్ద సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ పైన ఆమె చూపించిన విధానం పైన చాలా వరకు కూడా దర్శకుడు పైన విమర్శలు వచ్చాయి. నేపథ్యంలోనే బుచ్చిబాబు కూడా దానికి సంబంధించి కూడా ఆయన సారీ చెప్తూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. వీడియోను కూడా పెట్టారు. బట్ అయినా కూడా విమర్శలు ఇంకా ఆగడం లేదు. బుచ్చిబాబును టార్గెట్ చేస్తూ కూడా ఇంత అభ్యంతరకరంగా కూడా జాన్వీ కపూర్ను ఒక అందాల ఆరబోతకి కూడా సినిమా మొత్తం కూడా చూపించారంటూ కూడా నెటిజన్లు ఫైర్ అవుతూ ఉన్నారు. ఇక జాన్వీ కపూర్ చాట్ చేసినట్టుగా కూడా ఒక మెసేజ్ అనేది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజంగా అది జాన్వీ కపూర్ చేశారో లేదో తెలియదు. బట్ సోషల్ మీడియాలో చాలా వరకు దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు ఆ మెసేజ్ ని. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇన్పుట్ ఎడిటర్ కిరణ్ జాయిన్ అయ్యారు. బ్యూరో చీఫ్, తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ జాయిన్ అయ్యారు. కిరణ్, ఎట్లా చూడాలి దీన్ని? ఎన్నిసార్లు అంటే ఇప్పటికే బుచ్చిబాబు కూడా దీనికి సంబంధించి చాలా వరకు చెప్పారు, సారీ చెప్పారు. అలా తీసి ఉండకూడదు, కొన్ని సీన్స్ ను కూడా మేము కట్ చేసామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. బట్ అయినా కూడా ఇంకా దీనికి సంబంధించి ఎక్కడ నెటిజన్ల నుంచి కూడా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఇంకొక చాట్ కూడా జాన్వీ కపూర్ చేసినట్టుగా కూడా ఒక చాట్ అయితే కూడా వైరల్ అవుతోంది. అసలు ఏంటి, జాన్వీ కపూర్ నుంచే ఈ స్పందన వచ్చింది అనుకోవాలా? ఎవరైనా కావాలనే ఈ సినిమాకి గురించి కూడా నెగిటివ్ గా కూడా ఇదంతా క్రియేట్ చేశారు అనుకోవాలా? సూపర్ డూపర్ ఇటు టాక్ వస్తున్నటువంటి పెద్ద మూవీకి సంబంధించి జాన్వీ పాత్రపై కూడా పెద్ద దుమారం రేపుతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక జాన్వీ
ఒక వైరల్ చాట్ అయితే నడుస్తా ఉంది. ఆ వైరల్ చాట్ ఇప్పుడైతే మూవీ ఇండస్ట్రీలో సరికొత్త వివాదానికి తెరలేపిందని చెప్పొచ్చు. అయితే వైరల్ చాట్ తో ఒక కొత్త వివాదం చెలరేగిందని చెప్పొచ్చు. జాన్వీకి అంటగా ఇప్పటికే జరుగుతున్నటువంటి రచ్చ ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు తెరదీసిందని చెప్పొచ్చు. అయితే కెమెరా యాంగిల్స్ నుంచి వైరల్ చాట్ వరకు కూడా ఈ పెద్ద వివాదం ఎక్కడికి వెళ్తుందనేటువంటి ఆందోళన ఇటు పెద్ద మూవీ సంబంధించినటువంటి డైరెక్టర్ కు కూడా ఒక ఆందోళన కలిగించేటువంటి అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే జాన్వీ అభ్యంతరాలు, డైరెక్టర్ పై విమర్శలు, పెద్దలో అసలు పెద్ద మూవీ సందర్భంగా అసలు ఏం జరిగింది అనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చిందని చెప్పొచ్చు. అయితే జాన్వీ తప్పు లేదంటూ ఇండస్ట్రీ చెప్తా ఉంది. అయితే పెద్ద వివాదం రోజు అంటే నిన్నటి నుంచి ముదురుతుందా అంటే అవుననే సమాధానాలు కూడా మనకు వినిపిస్తా ఉన్నాయి. ఒక పాత్ర ఎన్నో ప్రశ్నలకు తలెత్తుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే పెద్ద టీం అయితే ఒక సరికొత్త వివాదం వెంటాడుతుందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే జాన్వీ వర్సెస్ కెమెరా యాంగిల్స్ అన్నట్టుగా ఇటు వివాదం అయితే నడుస్తా ఉన్న పరిస్థితులు మనం కూడా చూస్తా ఉన్నాం. అయితే పెద్ద మూవీ నిన్న నుంచి కూడా సోషల్ మీడియాలో హాట్ డిబేట్ అయితే కొనసాగుతుంది. నిజంగా అది వైరల్ అనేది ఎవరైనా సృష్టించారా, లేకుంటే పబ్లిసిటీకి వాడుతున్నారా, లేదంటే నెగిటివ్ టాక్ తీసుకోవడానికి ఎవరైనా కుట్ర చేస్తున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అయితే చరణ్ జోక్యం కూడా చేసుకున్నాయి. అంటే ఈ ఇష్యూ సంబంధించి చరణ్ కూడా జోక్యం చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మేకప్ మ్యాన్ పోస్ట్ కూడా ఒక సరికొత్త వివాదానికి కూడా దారితీసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఈ వివాదం చుట్టూ కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే సౌత్ ఇండస్ట్రీ ఇంతేనా, తాప్సీ వ్యాఖ్యలతో మరింత వేడెక్కిందని కూడా చెప్పొచ్చు. అయితే జాన్వీ చుట్టూ కూడా వివాదాల తుఫాన్ అయితే పెద్దకి నెగిటివ్ పబ్లిసిటీ కూడా స్టార్ట్ అయినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. నిజంగా జాన్వీ ఆవేదన నిజమైన పెద్ద వివాదం వెనక అసలేం జరుగుతుందనేటువంటి కోణంలో ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా విచారణ వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. కెమెరా యాంగిల్స్ పై అభ్యంతరం కావచ్చు, వైరల్ చాట్స్ తో కూడా ఈ కలకలం అయితే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కలకలం అయితే రేపుతా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి కూడా చెప్పొచ్చు. మొత్తానికైతే సూపర్ డూపర్ హిట్ టాక్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పెద్ద మూవీకి సంబంధించి జాన్వీ అభ్యంతరాలతో కూడినటువంటి ఒక వైరల్ చాట్ అయితే కలకలం రేపుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.